భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే రాయలేదు. ఆయన రాజ్యాంగ సభలోని డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత రాజ్యాంగం రూపుదిద్దుకోవడానికి ఏర్పాటైన కమిటీకి అధ్యక్షులు డాక్టర్ అంబేద్కర్. కమిటీ సభ్యులు అల్లాడి కృష్ణమాస్వామి అయ్యంగారు, డాక్టర్ కెఎం మున్షి, సయ్యద్, ఎంజి సాదుల్లా మాధవరావు, టి కృష్ణమాచారి మున్నగవారు. భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తర్వాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తుంది. భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు. సభ్యుల కూర్పు ఇలా ఉంది. రాష్ట్ర శాసనసభల ద్వారా ఎన్నికైన సభ్యులు 292 మంది, భారత సంస్థానాల నుండి ఎన్నికైన సభ్యులు 93 మంది, చీఫ్ కమిషనర్ ప్రావిన్సుల ప్రతినిధులు 4. ఈ విధంగా మొత్తం సభ్యుల సంఖ్య 389 అయ్యింది. అయితే మౌంట్ బాటన్ యొక్క జూన్ 1947 నాటి దేశ విభజన ప్రణాళిక కారణంగా ఈ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఢిల్లీలో ఇప్పటి పార్లమెంటు భవనపు సెంట్రల్ హాలులో 1946 డిసెంబర్ 9న జరిగింది. మొత్తం 211 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందులో 9 మంది మహిళలు. డాక్టర్ సచ్చిదానంద సిన్హాను సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జేబి కృష్ణపలాని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, బిఆర్ అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య మొదలైన వారు ఈ సభలో సభ్యులు. 1947 ఆగస్టు 14 రాత్రి రాజ్యాంగ సభ సమావేశమై ఖచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసనసభగా అవతరించింది. రాజ్యాంగం రాతప్రతిని తయారు చేయడం కొరకు 1947 ఆగస్టు 29న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగాన్ని డాక్టర్